అదేదో యాప్లు అమ్మితేనే వాళ్ళు ఏం చేయలేరు, కోర్టు కూడా ఏం చేయలేదు వాళ్ళని. బెట్టింగ్ యాప్లు అన్నారు, ఏం చేయగలరు మీరు? ఇట్స్ అడ్వర్టైజ్మెంట్, నాకు డబ్బులు ఇస్తాను చేస్తాను. చిరంజీవి చేయట్లేదు మిల్క్కి, కొరుక్కోటి ఏదో అన్నాడు కదా, అలా డబ్బులు ఇస్తే ఎవడం చేస్తాడు. ఇప్పుడు రాజమౌళి గారి మీద రీసెంట్ గా శ్రీనివాస్ అనే అతను ఒక ఎలిగేషన్ వేశారు. అది ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ పులపాటి శ్రీనివాస అని ఒక పాయింట్. ఇప్పుడు కీరవాణి గారు దీనికి సంబంధించి ఇప్పుడు ఇందులో ఆయన మీద ఎలిగేషన్స్. అట్ ద సేమ్ టైం ప్యారల్ గా మహేష్ బాబు గారు ఈడీ రైట్స్ అయింది అన్న దాని మీద ఒక పాయింట్. అంటే ఇప్పుడు ఈ ఎఫెక్ట్ అంతా రాజమౌళి అండ్ మహేష్ బాబు గారి కాంబినేషన్ రాబోతున్న సినిమా మీద ఏమైనా పడే ఛాన్స్ ఉందంటారా? మహేష్ బాబుకి జరిగింది అతని యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ప్రోగ్రామ్ లో, అంతే తప్పితే రాజమౌళి మీద పడదు. కీరవాణిది పడుతుంది. ఓకే, కీరవాణిది పడితే ఇండైరెక్ట్ గా పులపాటి శ్రీనివాస్ ఇతని మీద చేసిన ఎలిగేషన్లు కూడా పడవచ్చు. అప్పుడు మర్చిపోతారు కూడా, మళ్ళీ ఆ టైంలో లెగ్ కొడతారు సోషల్ మీడియాలో. ఈ కీరవాణిది ఎఫెక్ట్ ఇస్తుంది, 100% ఇస్తుంది. మహేష్ బాబు ఎందుకు ఇస్తే, మహేష్ బాబు ఈజ్ హైలీ సేలబుల్ అడ్వర్టైజింగ్ పర్సన్. ఆయన నమ్రతా శీరోకర్ ముంబై నుంచి వచ్చింది కాబట్టి చాలా బాగా డీల్ చేస్తే ఒక సినిమా హిట్ అయితే అతనికి అడ్వర్టైజింగ్ లో మళ్ళీ 15 నుంచి 20 కోట్ల వరకు వస్తుంది. అదంతా కలిసి చాలా పెద్ద ప్రాజెక్ట్ అది. అది కానీ ఇన్ఆర్బిట్ కానీ హెవీ ప్రాజెక్ట్స్, ఇన్వెస్ట్మెంట్స్. అందులో థియేటర్ల పేరు సినిమా వాళ్ళు పెడితే బాగుంటుందా, విజయ్తో కూడా పెట్టి తీశారు. ఎవరు నిన్న పైకి వచ్చిన కొరడ అతను కూడా పెట్టారు, నియర్ బై సిటీ అనుకుంటా. సో అదే విధంగా అల్లు అరవింద్ కొడుకు పెట్టారు. అల్లు అరవింద్ కొడుకు పట్టుకు అందరూ సినిమా వాళ్ళే, వాళ్ళది ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువ ఉందని విన్నాను. జస్ట్ బన్నీ పేరు ఒకటే కాకుండా వాళ్ళది కూడా రియల్ ఇన్వెస్ట్, అందులో ఎక్కువ అనమాట, ఎక్కువ భాగస్వామి ఏదో ఉందన్నమాట అని నేను విన్నాను. మరి అది ఎవరు కరెక్ట్? సాధారణంగా ఫిల్మ్ స్టార్ని అంతగా తీసుకుంటారు, మీకు అర్థమైంది ఇప్పుడు. సో ఆ విధంగా ఇతన్ని పెట్టుకుని ఏమై ఉండొచ్చు అంటే, రియల్ ఎస్టేట్లు వేస్తున్నారు కదా 1000 కోట్లు 200 కోట్లు ఆ ప్రాజెక్టులకి, నువ్వు ఎలాగ ఎండార్స్మెంట్ చేయి, మాకు మీకు మేము డబ్బులు ఇవ్వకుండా వాటా ఇస్తామని ఉంటారు, ఇమ్మని అడుగుంటాడు. అప్పుడు ఈడీ వస్తుంది. అడ్వర్టైజ్మెంట్ చేసిన వాళ్ళకి మీద ఈడీ ఎందుకు వస్తుంది? అదేదో యాప్లు అమ్మితేనే వాళ్ళు ఏం చేయలేరు, కోర్టు కూడా ఏం చేయలేదు వాళ్ళని. బెట్టింగ్ యాప్లు అన్నారు, ఏం చేయగలరు మీరు? ఇట్స్ అడ్వర్టైజ్మెంట్, నాకు డబ్బులు ఇస్తాను చేస్తాను. చిరంజీవి చేయట్లేదు మిల్క్కి, కొరుక్కోటి ఏదో అన్నాడు కదా, అలా డబ్బులు ఇస్తే ఎవడం చేస్తాడు. ఆ మిల్క్ లో విషం కలిపితే దానికి బాధ్యత అతనా? ఎవడో బొక్క పెడతాడు. కోకిల సినిమాలో చూపించాం, ఇంజెక్ట్ చేస్తారు పాయిజన్. అలా చేశాడు. ఇది 38 సంవత్సరాల క్రితం తీశారు అది. అలాగే ఎవరిని చేసేట్టు కంపెనీ బ్యాటరీ, దానికి ఇన్ వాట్ వే ఎండార్స్మెంట్ చేసిన, అడ్వర్టైజింగ్ చేసిన స్టార్ ఆర్ మోడల్లో స్టార్ వాళ్ళు ఎలా బాధ్యులు? వాళ్ళు అంతే కదా. ఏ కోర్టు ఏం చేయలేదు, బెట్టింగ్ యాప్లు కూడా ఎవడే ఏం చేయలేదు. ఏం చేస్తాడు అక్కడికి వెళ్ళి? ఏ రూల్ ఉంది? వాళ్ళ చట్టం ఉందా బెట్టింగ్ యాప్ల మీద? నిన్నగా మనం పుట్టినాయి. దాని చేత నేను ఎప్పుడో నుంచి వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తానంటే, డబ్బులు బాబు, డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు కోసం ఏడుస్తూ చేసిన ట్రాల్స్ తప్పితే, ఇప్పుడు మామూలుగా మోహన్ బాబు కొడుకు మీద చేస్తా ఉంటారు. ఎందుకు? అతనే సినిమా తీసుకుంటున్నాడు, అతను వాటికి బట్టి మీరే అట్టం ఎందుకు? సినిమా బాగుందో లేదో చూడాలి, అంతే తప్పితే. అంతేనా? ఆ లెవెల్కి రావాలి. సోషల్ మీడియాలో ఉండదు. ఎవరు డబ్బులు ఇస్తాడు, వీళ్ళు అడుగుతుంటూ ఉంటారు, అడుగు 1 లక్ష రూపాయలు వచ్చారు, మీ ఇద్దరు తీసుకోండి, మీరు ఫుల్గా దాని గురించి బ్యాడ్ చేయండి అంటే, నాని రిలీజ్ అవ్వగా ఆ సినిమా గురించి కూడా బ్యాడ్ చెప్తున్నారు. అర్థమైంది ఇప్పుడు? అదేదో హిట్ 3 ఏదో ఉంది కదా, ఇదే ఇంకేది ఎలాగ అలవాటు అయిపోయింది. మహేష్ బాబుని ఈడీ గాని పిలిస్తే ఎందుకు పిలిచి ఉండొచ్చు అంటే, పెద్ద మహత్తరమైన బ్యాడ్ ఏం కాదు, అది సినిమాకి అసలు బ్యాడ్ జరగదు. ఇతనికి ఏదో వాటా ఇచ్చుంటారో అది ఇతను వాటా తీసుకుని ఉంటాడు. మంచి మంచి ప్రాజెక్ట్ అనుకోండి, హార్ట్ ఆఫ్ ది సిటీలోనో లేదా తుక్కుగూడలో మంచి ప్రాజెక్టులు వేస్తారు. ఇప్పుడు అక్కడ ప్రాజెక్ట్ అనుకోండి, ప్రాజెక్ట్ అనుకుంటే అందులో ఓటా ఇస్తారు, ఇతను అడ్వర్టైజ్మెంట్ చేస్తాడు. అడ్వర్టైజ్మెంట్ చేస్తే నేను 15 కోట్లు తీసుకుంటాను కాబట్టి నాకు ఆ 15 కోట్లకి ఇంకో 5 కోట్లు చేర్చి ఓటా ఇవ్వమంటాడు. అర్థమైంది ఇప్పుడు మీకు? అది పెరిగిపోతూ ఉంటది. రియల్ ఎస్టేట్ సోమన్ బాబు గారు అన్నట్టు ఆ భూమి మీద పెట్టింది అలా పెరుగుతూనే ఉంటది కదా. ఆ విధంగా మురళీ మోహన్ వీళ్ళందరూ కూడా మరి అందరూ బాగా రుచి చూస్తున్నారు. మహేష్ బాబు కూడా అక్కడి నుంచి వచ్చినట్టే, బాగా బిజినెస్ బాగా తెలిసినవాడు. అంచేత ఆ పెద్దోడే ఇంకా సరిగ్గా అన్ని తెలియదు పాపం రమేష్ అన్న అతనికి. ఇతనికి అన్ని తెలుసు, తెలియకపోతే వాళ్ళ ఆవిడ చెప్పుద్ది, షీస్ ఫ్రమ్ ముంబై కాబట్టి. ఆ విధంగా ఈడీ వాళ్ళు ఎందుకు పిలిచుంటారు? నువ్వు అందులో ఉన్నావు కాబట్టి అక్కడ బోర్డు తిప్పేసి కనపడుతున్నారు, జనాల దగ్గర డబ్బులు తీసుకున్నారు మీరు 200 ఎకరాలకి, కానీ అక్కడ ఉన్నది 100 ఎకరమే, ఆ టైప్ ఏదో పెట్టుంటారు. అప్పుడు దానికి సమాధానం ఎవరు చెప్పాలి? ఇతనికి ప్రమోటర్లు ఇచ్చారు కదా వాటాలు, వాళ్ళు చెప్పాలి.
ఇది జరుగుతుంది. ఇది జరిగి ఉండకపోయి ఎలా జరిగింది తెలీదు. ఈడీ పిలిచిందంటే యు ఆర్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ద ప్రాపర్టీ, నాట్ యాజ్ అన్ అడ్వర్టైజింగ్ ఎండార్సింగ్ పర్సన్. అది ఆ సినిమాకి ఎందుకు దెబ్బ వస్తుంది? యాక్చువల్గా మా విధంగా చూస్తే రాజమౌళి మీద వచ్చిన వివాదం ఏదో ఉంది కదా, ఎవడో శ్రీనివాస్ ఏదో పేరు ఉంది కదా, ఉప్పలపాటి శ్రీనివాస్ ఎవడో, అవన్నీ కూడా నిలబడవు. ఒక గ్రేట్ డైరెక్టర్ ఉన్నాడు ఫ్రాన్స్ లో, రోమన్ పొలాన్స్కీ అని, ఆయన మీద ఎన్నో ఉంటాయి సెక్స్ స్కాండల్స్ అన్ని, బట్ స్టిల్ ఈజ్ అ గ్లామరస్ ఫెలో, పీపుల్ విల్ వెయిట్ ఫర్ హిస్ మూవీ. ఆ విధంగా ఇతను కూడా ప్రూవ్ చేసుకుంటా మంచి సినిమా అని. తర్వాత నిజంగా మంచి సినిమా, జనాలను రక్తి కట్టించే సినిమా అనేది ప్రజలు చెప్తారు. ఈలోగానే మనం గోకేసుకునే ఆ సినిమా అలా ఉంటుంది. ఇది మనోటికి దెబ్బ కొడతా నల్లటోని అడిగేయడం, ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా రాజమౌళికి ఎందుకు వస్తుంది? ఈజ్ జెన్యున్లీ మేకింగ్ ఫిల్మ్ అని నేను అనుకుంటున్నాను, జెన్యున్ గా తీస్తాడా అనుకుంటున్నాను. ఆల్రెడీ ప్రూవ్ చేశాడు కాబట్టి, 3 పెద్ద సినిమాలు ప్రూవ్ చేశాడా, బాహుబలి 1, 2, RRR. నథింగ్, ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్. కీరవాణిది బయట ఎఫెక్ట్. అంటే ఇటువంటి స్కాండల్స్ అన్ని సినిమాలు చాలా పోతే, ఇప్పుడు మోహన్ బాబు అలాగే దెబ్బ అయిపోయాడు. వాళ్ళకున్న బ్యాడ్, నిజంగా మంచి సినిమా తీసినా కూడా నక్క తోడేళ్ళు కథలాగా దీనికి బ్యాడ్ వస్తుంది. ఇది బ్యాడ్ రావాల్సిన సినిమా కాదు. మరి ప్రభాస్ ఉన్నాడు కదా, అక్షయ్ కుమార్ ఉన్నాడు, అంచేత దానికి ఎందుకు బ్యాడ్ రావాలి? వాళ్ళ మీద ఇంతకాలం ఉన్న బ్యాడ్, వాళ్ళ సిస్టర్ మీద బ్యాడ్, మోహన్ బాబు గారు వాళ్ళు గొడవలు, దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఏవో పక్కన చిన్నకుర్రోడు 200 కోట్ల సినిమా చేయడానికి ఎంత ఎక్కడి నుంచి వచ్చినాయి, మరి మా ఆస్తిలో తీసేవాడు కదా అతను. ఈ గొడవల్లో అది డైలీ అది ఎక్కువ జనాల మీద ఇన్ఫ్లుయెన్స్ చేసే ఇది ఉంది. అదేవిధంగా కీరవాణి చేసిన ఈ చెత్త పనులు ఇవన్నీ సూర్యతకి ఏం పోయింది? సినిమా లేదు, ఏమి లేదు. అదేంటి ఇప్పుడు అదే వస్తుంది, బట్టలు వేసుకుంటుంది, నెలకు ఒక 10 లక్షలు ఇస్తారు. ఎంత ఇస్తారనుకున్నారు మీరు? రోజుకి ఒక్కొక్క వారానికి 3 సార్లు అంటే 3 రోజులు 6 లక్షలు ఇస్తారు. వారానికి నెలకు 10 లక్షలు అయింది. మీకు అర్థమైందా? అది ఇస్తూ వీటికి ఇంటికాడు వెట్టి చాకరీ ఇవ్వాలి వీడికి, పొట్టోడికి. అంచేత ఇది ఏమీ ఉండదు. ఇది మహేష్ బాబుకి వచ్చిన ప్రాబ్లం వచ్చిన ఒక కీరవాణి ప్రాబ్లం, ఇట్ విల్ ఎఫెక్ట్ బికాజ్ పబ్లిక్ వ్యూయింగ్. ఇది ఇతను అది కాదు, ఏదో వాటా పెట్టాడు. బిజినెస్ లో ఎన్ని ఉంటాయి, బోల్డ్ ఉంటాయి, బోల్డ్ చోట్ల ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బికాజ్ ఇవన్నీ 4 చేతులు సంపాదించుకున్నాడు కాబట్టి. అతను హిట్ అయిన సినిమాకే డైరెక్టర్కే ఇస్తాడు. ఫ్లాప్ అయిన, ఫస్ట్ టైం హిట్ అయిన పూరికి కూడా ఎవడో ఎన్నోసార్లు చెప్పాను, ఎందుకు ఇస్తాడు? అక్కడ ఇచ్చి అక్కడ తగ్గిపోద్ది అడ్వర్టైజింగ్ గ్రాఫ్. అడ్వర్టైజింగ్ గ్రాఫ్ ఊరికే వచ్చినట్టు అతనికి కానీ, షారుఖ్ ఖాన్ కానీ, సల్మాన్ ఖాన్ కానీ. అలాగే అడ్వర్టైజ్మెంట్ డబ్బులు వచ్చినా చేయను అన్నవాడు ఒక పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ గురించి. అవసరమైతే ఫ్రీగా పోచంపల్లికి చేస్తా అన్నట్టు. అర్థమైందా? 10 సార్లు ఎందుకు చెప్తానంటే ఇట్స్ గ్రేట్ మూవ్ అది. అతను తీసుకోవడం మొదలు పెడితే వీళ్ళందరికంటే ఎక్కువ వస్తుంది. మహేష్ బాబు కూడా పాన్ ఇండియా స్టార్ ఏం కాదు. అర్థమైందా మీకు? ఒక పాన్ ఇండియా స్టార్ ఎవరు ఇప్పుడు? రాజమౌళి, పుణ్యమా అంటాను, ప్రభాస్, రామ్ చరణ్, కొంచెం ఇంకా ఫుల్ గా కాదు, మన గుడ్డ ఎన్టీ రామారావును, అంతేనా? అది తప్పితే అది కూడా బికాజ్ ఆఫ్ రాజమౌళియే. రాజమౌళి సినిమాకి ఏ ఎఫెక్ట్ ఉండదు. ఆ సినిమా బాగా వచ్చిందని చెప్పి మానవుతుంది. కానీ నిన్న మనం నవ్వు వచ్చింది, చెప్పకూడదు అలాగా. మహేష్ బాబు అది ఎంతవరకు నేను తెలియదు, డైనోసార్స్ తో ఫైట్ అట. RRR వచ్చి దీంతో ఫైట్, ఎవరు? పులితోటి. డైనోసార్ ముఖం కూడా తయారు చేసి, అది చాలా హాస్యాస్పదం. అది ఎలా అలా కొట్టిన పోతాడు పైకి. డైనోసార్ లేవు, ఏదో స్టీవెన్ స్పీల్బర్గ్ చేశాడు కదా, ఆయన కూడా పొగిడాడు కాబట్టి. అది ఎందుకు చేశారంటే జార్జ్ లూకాస్ అనే గ్రాఫిక్స్ స్టూడియోలో ఇది ఆల్రెడీ ఉంది. ఒకసారి గ్రాఫిక్స్ చేస్తే అది బతుకున్నట్టే లెక్క. దాని ఆధారంగానే జురాసిక్ వరల్డ్ తీశారు. ఆయన చేయించాడు కదా యానిమేషన్, ఆయన్ని బతుకున్నట్టు లెక్క. ఇప్పుడు RRR లో 10 వెహికల్ 10 ఉన్నాయి, అవి కూడా ఎక్కడెక్కడో జంగుల్ బుక్ లో అన్నిట్లో ఇలా కొనుక్కోవచ్చు. దాంతో వీళ్ళు తీస్తారనమాట. అర్థమైందా మీకు? అవి ఆర్టిస్టులు కదా లెక్క. ఇంకొకటి చెప్పారంటే తల్ల కింద బాల్కనీ దూకేస్తారు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలా చేసి పడేస్తుంది వితౌట్ గ్రీన్ మ్యాట్. నువ్వు గ్రీన్ మ్యాట్ లో చేసి ధైదరా అని వస్తూ ఉంటది కదా, అక్కడి నుంచి ఇక్కడ దూకుతూ ఉంటాడు. అవన్నీ గ్రీన్ మ్యాట్ అవసరం లేదు, అలా రొక్కంటే ఒక షార్ట్ తీయడమే అతనితోటి. ఎక్కడి నుంచి న్యూయార్క్ నుంచి ఇక్కడ దూకేసేట్టు కూడా వచ్చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడగాలే కానీ అన్ని చేస్తుంది. లిప్ మూమెంట్ ఒకటే వాడకూడదు. ఆర్టిఫిషియల్ అందరికి తెలియకపోతే చెప్తున్నాను, లిప్ ఉన్నది అన్ని రియలిస్టిక్ గా తీయాలి. ఎందుకంటే లిప్ ఉంటే పళ్ళు అన్ని అందంగా ఉన్నట్టు ఆ టైప్ లో తెలిసిపోతుంది.
ఆ ఒక్క లిప్ మూమెంట్ కాకుండా ఆర్టిస్టులతో అందరితో యాక్ట్ చేయించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక 25%, ఒక 25% గ్రాఫిక్స్ చేస్తే వీళ్ళకి 100 కోట్లు 10 కోట్లు కూడా అవుతుంది. అన్ని అబద్ధాలు, అన్ని పచ్చి అబద్ధాలు బాబా అంటాను కదా, ఆ టైప్ అనమాట. అని అలా ఎందుకు అంటున్నానంటే జనాలు సినిమా తీసే వాళ్ళకి అర్థం అవుతుందని, ఈ టెక్నికాలిటీస్ కుర్రోళ్ళకి, లేటెస్ట్ కుర్రోళ్ళకి అర్థమైతే పెద్ద సినిమా తీయచ్చు. ఒక హనుమాన్ లాంటి సినిమా తీసి వాళ్ళే 40 కోట్లు అన్నారు, అందులో సగం అబద్ధం అయితే 20 కోట్లైనా ఖర్చు పెట్టారు లేదా చూడాలి. అంచేత ఇవన్నీ ఎందుకు చెప్తున్నట్టు, సినిమాలు తీయచ్చు, పాన్ ఇండియా కాన్సెప్ట్ తీయండి, పాన్ ఇండియా కథను తీయండి. పాన్ ఇండియా అంటే అందరికీ ఇష్టమైన వాళ్ళు ఎవరో కెనియా వెళ్ళి లాంగ్ షాట్లు తీసుకొచ్చి ఆ యానిమల్స్ యానిమేట్ చేసి 300 తీశారు కదా, 300లో 10% తీయగలితే రాజమౌళి 300లో 10% తీయగలితే ఆ సినిమా హిట్ అవుతుంది. అప్పటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదు, ఓన్లీ గ్రాఫిక్స్ ఉంది. ఓకే, 301, 302 ఇంకా అంతకంటే గొప్పగా ఎవరు తీయలేరు. అదేందా తర్వాత చేజ్లు, గొడవలు, ఆ భాష మార్చి మాట్లాడాలి అన్నీ కూడా మెల్ గిబ్సన్ ఎపోకలిప్టో నుంచి కాపీ కొట్టాడు మనోడు. మెల్ గిబ్సన్ యాక్ట్ చేసిన సినిమాల్లో కాపీ కొట్టింది బ్యాట్ మ్యాక్స్ 1, 2లో కాపీ కొట్టింది ప్రశాంత్ నీల్. ఎందుకు చెప్తానంటే కాపీ అనకూడదు, స్ఫూర్తిగా తీసుకున్నారు. ఏం చేస్తారు, ఒకప్పుడు మనం వాళ్ళకంటే 100 సంవత్సరాలు వెనకబడి ఉన్నవాళ్ళు అట్లీస్ట్ అది దగ్గరికి వెళ్ళిపోయాం ఇప్పుడు బికాస్ ఆఫ్ గ్రాఫిక్స్. అంతే, బట్ కాపీ అని అనకూడదు. దే అడాప్ట్ చేస్తున్నారు, ఆ టెక్నాలజీ కొనుక్కున్నారు వాళ్ళు. ఒకప్పుడు డ్రాగన్ హార్ట్లోను నోటితో మాట్లాడేది డ్రాగన్. మీరు కానీ స్టార్ అనుకోండి, మీకు డబ్బులు ఇచ్చి దానికి వాయిస్ ఇవ్వమంటారు, డబ్బింగ్ వాయిస్. అప్పుడు ముందు మీరు రికార్డ్ చేస్తారు, ఏ వేర్ ఆర్ యూ గోయింగ్, ఐ డోంట్ లైక్ వాట్ యు ఆర్ డూయింగ్ అనే డైలాగ్ అనుకుంటుంది. అది మీరు అంటారు, మేము మీది రికార్డ్ చేసుకుని మీ ముఖ కవళికలు అందులో పెడద్ది. దగ్గర నుంచి చూస్తే మీరు ఎలా మాడతారో అలా మాడుతుంది, లిప్ అలాగిస్తుంది, మీ లిప్ ఎలా కదిలియో. అదొక టెక్నాలజీ, అది కూడా ఒకప్పుడు చాలా ఎక్కువ ఖరీదు, అది కూడా చౌకగా వచ్చేసింది. వీటిలన్నిటిని కూడా అలా అర్ధరాగా దొరికేసింది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మన ఒకటి తీసేది వెంటనే తీసేపోతే ఏమంటే ఎదురా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అన్నారనుకోండి, ఫిర్ తుస్సుమంటది సినిమా. మీకు అర్థమైంది. ఇప్పుడు ఆడెవడ నిన్న మొన్న కన్నడలో 10 లక్షలు తీశారు అన్నాడు, అన్నాడా? లింక్ పంపిస్తాను కావాలంటే. నాకు ప్రపంచంలో అమెరికా నుంచి కానీ, ఎక్కడి నుంచి కానీ, యూకే నుంచి కానీ, ఎక్కడి నుంచి ఇటువంటి జరిగినా నాకు పంపిస్తారు. నాకు స్టూడెంట్స్ ఉన్నారు, నా ఫ్యాన్స్ ఉన్నారు. దీన్ని వాళ్ళకి పంపించి దీని గురించి చెప్పండి అంటారు మళ్ళీ. అదే అన్నిట్లో చెప్తే ఏమవుతుంది, అక్కడక్కడ చెప్తున్నాను, దానికోసం సెపరేట్ గా చేయని అవసరం లేదు. రాని ఉంటే మంచిదే కదా. టెక్నాలజీ ఈజ్ డెవలపింగ్, దాన్ని ఎవడు ఆపలేడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇఫ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ విత్ ఫిల్మ్ మేకింగ్, వెల్ అండ్ గుడ్, అంతేనా? కాకపోతే వీళ్ళు 1000 కోట్లు ఎన్ని అబద్ధాలు. దానికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు కమల్ హాసన్ టగ్ లైఫ్ వస్తుంది, నా రెమ్యునరేషన్ 100 అంటాడు, తనే అనేసుకుంటాడు. నా రెమ్యునరేషన్ 75 అనేసుకుంటాడు బండత్తను. ఓకేనా? వీళ్ళిద్దరితో పోతే మిగతా సినిమా తీయడానికి కావాలి, మిగతా వాళ్ళు అందరూ కలిసి 20 కోట్లు పెడితే వచ్చేస్తా అనుకోండి. ఆ 20 కోట్లు అండ్ సినిమా తీయడానికి 100 కోట్లు పెట్టేది ఎవరు? రెడ్ జైంట్ స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ పెడతారు. అది సక్సెస్ఫుల్. వీళ్ళకి ₹1 కూడా ఖర్చు అవుతుంది, వస్తే డబ్బులు వస్తే అది పోతుంది. వాళ్ళ ప్రమోషన్లు కూడా అలాగే ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. ఆడద్దు ఆ టైంలో అంటున్నాడు ఎవరు మన కమల్ హాసన్. ఎందుకంటారు మరి, వస్తే 100కి ప్లస్ రావచ్చు, నీకు ఇంతే వచ్చిందని అర్ధరాయ రావచ్చు. అదేందా? అలా తీయమని నేను ఎంతో కాలం చెప్తున్నాను. స్టార్స్ కూడా పార్ట్నర్షిప్ అవ్వండి. ఇప్పుడు మహేష్ బాబు ఎలాగయ్యాడు, రియల్ ఎస్టేట్ లో అలాగే పార్ట్నర్షిప్ అయితే ఎవరికి పెయిన్ ఉండదు. అయినా కూడా ఎవరు 100 కోట్లు కావాలనుకోండి, మరి దానికి మళ్ళీ ఏ లైకాస్ ఇక్కడ లోకల్ శోభన్ బాబులు అటు వాళ్ళు ఎవరు ఇవ్వాలి డబ్బులు. శోభన్ బాబుని ఒక సత్యరామూర్తి గారు అబ్బాయి ఎవరో ఉన్నారు, నాకు ఇచ్చాడు. అంచేత వాళ్ళు ఇస్తారు రూపన్నర వడ్డీకు 18%, 24%. మీకు అర్థమైంది. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైతే షేర్ తీసుకున్నారో హీరోస్, మెయిన్ వాళ్ళు, డైరెక్టర్లు డబ్బులు పెట్టకుండా సినిమా తీయడం సులువు అవుతుంది. అయినా కూడా ప్రజలకు ఏమని చెప్తారు, వయ్యా నాకు 100, ఇది 200 అడుగు పని చేసుకోవడమే కదా అంతా కలిసి అని చెప్పి అది చెప్పరు. డబ్బులు పెట్టేది ఆడు అని చెప్పరు. వాళ్ళు మొత్తం 1000 కోట్లు ఖర్చు ఆడిచ్చాడు. 1000 కోట్లు ఇడిస్తే యాగాండి ఉండదు దగ్గర, ఇచ్చారట. వచ్చింది కాస్త 10 20 కోట్లు పెట్టి ఇల్లు కట్టేసుకుని అలా సెటిల్ అయిపోతారు. 1000 కోట్లు ఎవడు ఇచ్చాడు ఎక్కడి